హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో వరమహాలక్ష్మి వ్రతానికైతే 5 రకాల నైవేద్యాలు చేద్దామండి. ఎక్కువగా హడావిడి లేకుండా 5 రకాల నైవేద్యాలైతే ఈ వీడియోలో చూసేద్దాం. సో, క్లిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. ముందుగా అయితే గారెల కోసం 1 కప్పు మినపప్పును తీసుకుంటున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తరువాత మరో బౌల్‌లో ఇంకో కప్పు మినపప్పునైతే బూరెల కోసం నానబెట్టానండి. ఇవి నానేలోగా గోధుమ రవ్వతో పూర్ణం అప్పాలు, పూర్ణం కుడుములు ఇంకా బూరెలు చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 కప్పుల వరకు వాటర్ వేశాను. దీనిలో చిటికెడు ఉప్పు, 4, 5 స్పూన్ల వరకు పంచదారను వేయాలండి. ఈ నీరు మరిగేలోన మరోవైపు పూర్ణం కోసం ఒక పాత్ర పెట్టి దీనిలో 1 కప్పు వరకు బెల్లం, 1 కప్పు కొబ్బరి తురుము వేశానండి. ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి. బెల్లం కరిగి ఈ కొబ్బరి తురుము, బెల్లం మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. పూర్ణం రెడీ అయ్యిందండి. తరువాత ఇక్కడ నీరు కూడా మరిగాయి. దీనిలో 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేసి లో ఫ్లేమ్‌లో ఈ గోధుమ రవ్వను ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వకు 3 కప్పుల నీరునైతే వేశానండి. గోధుమ రవ్వను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండలు కట్టకుండా కలుపుకొని చివరిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారేలోన ముందుగా నానబెట్టుకున్న మినపప్పునైతే మిక్సీ పట్టానండి. ముందుగా బూరెల కోసమైతే ఒక బౌల్‌లో ఉన్న మినపప్పును మిక్సీ పట్టాను. ఈ మినపప్పులో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టాలండి. పిండైతే కొద్దిగా థిక్‌గా ఉండాలి. ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కదండీ! దీనికి 2 కప్పుల వరకు బియ్యపిండి వేయాలి. తరువాత అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లంని పొడి చేసి వేయాలి. ఇందులో చిటికెడు ఉప్పు వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం నేనైతే 1 స్పూన్ వరకు నెయ్యి వేశాను. అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి. తరువాత గారెల కోసమైతే మినపప్పును మిక్సీ పట్టానండి. దీనిలో ముందుగానే ఉన్న అల్లం ముక్క, 3, 4 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టానండి. దీనిలో కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి గారెల పిండినైతే రెడీ చేశాను. ఇవి రెడీ చేసేలోన గోధుమ రవ్వతో చేసిన గోధుమ పిండైతే చల్లారిందండి. ఈ పిండిని 3 భాగాలుగా చేసి ముందుగా అయితే గోధుమ రవ్వ బూరెల కోసం చేతిలో కొద్దిగా వాటర్ గానీ, ఆయిల్ గానీ అప్లై చేసి పిండిని చిన్న చిన్న బాల్స్‌లా చుట్టుకొని ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. తరువాత పూర్ణం అప్పాల కోసం పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా అప్పాలుగా ఒత్తుకొని స్టఫింగ్ కోసమైతే కొబ్బరి కూరు, బెల్లం చేసి పెట్టాం కదండీ! దీన్ని ఈ పిండి మధ్యలో పెట్టి స్టఫింగ్ బయటికి రాకుండా కవర్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక్కొక్క అప్పాలను ఒత్తుకొని వేరే ప్లేట్‌లో తీసుకున్నాను. కొంత పిండినైతే అప్పాలుగా చేసి పెట్టానండి. తరువాత పూర్ణం కుడుముల కోసం పిండినైతే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకొని మధ్యలో ఈ కొబ్బరి తురుము స్టఫింగ్‌గా పెట్టి వీటిని కుడుముల్లా చేసుకోవాలండి. ఇలా బాల్స్‌లా వీడియోలో చూపించినట్టుగా చేసి వీటిని కూడా ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. ఏ హడావిడి లేకుండా ఒకే పిండితో అమ్మవారికి 3 రకాల నైవేద్యాలు చెయ్యొచ్చు. ఇవన్నీ ఇలా రెడీ చేసిన తరువాత స్టవ్ పైన పాత్ర పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌నైతే వేశానండి. ముందుగా బూరెల కోసమైతే ఒక బౌల్‌లో మైదా 1 కప్పును తీసుకొని దీనిలో మనకి టేస్ట్‌కి సరిపడా బెల్లంను వేశాను. మీరు స్వీటు తినే బట్టి బెల్లాన్నయితే వేసుకోవాలండి. దీనిలో 1 స్పూన్ వరకు ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత పూర్ణం కుడుముల కోసం ఒకవైపు ఇడ్లీ పాత్రనైతే పెట్టానండి. దీనిలో కొద్దిగా నీరు వేసి ఇడ్లీ ప్లేట్ పెట్టి దీనిలో ఈ పూర్ణం కుడుములు పెట్టి దీన్ని ఆవిరి పట్టించాలండి. ఈ ఆవిరి కుడుములు ఉడికేలోగా మరోవైపు గోధుమ రవ్వ బూరెల కోసం మైదా, బెల్లం కలిపాం కదండీ! ఈ మైదా, బెల్లము
బ్యాటర్‌లో ముందుగా గోధుమ రవ్వతో బాల్స్‌లా చేసుకున్నాం కదండీ! గోధుమ రవ్వ బాల్స్‌ను ఈ బ్యాటర్‌లో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి డీప్ ఫ్రై చేయాలండి. ఈ గోధుమ రవ్వ బూరెలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. లో అయ్యేలోన ఆవిరి కుడుములైతే రెడీ అయ్యాయండి. దీన్ని ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆవిరి కుడుములు చల్లారేలోన పూర్ణం అప్పాలనైతే అదే ప్యాన్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్‌లోనే అప్పాలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ అప్పాలన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. ఈ అప్పాలు డీప్ ఫ్రై చేసేలోన ఆవిరి కుడుములు కూడా చల్లారాయండి. దీన్ని కూడా వేరే ప్లేట్‌లోకి తీసుకున్నాను. తరువాత అదే ప్యాన్‌లో మనం ముందుగా హ్మ్, మినపప్పు బూరెల కోసమైతే మినపప్పును, బియ్యపు పిండినైతే వేసి కలిపి పెట్టుకున్నాం కదండీ! ఈ బ్యాటర్‌తో మినపప్పు బూరెలైతే చేశాను. మినపప్పు, బెల్లం, బియ్యపు పిండినైతే ఇలా కలిపి పెట్టుకున్నాను కదండీ! దీంతో వీడియోలో చూపించిన విధంగా ఇలా బాల్స్‌లా వేసి బూరెలైతే చేశాను. ఇవి కూడా కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్‌లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. మినపప్పు బూరెలు కూడా రెడీ అయ్యాయండి. తరువాత గారెల కోసమైతే మిక్సీ పట్టాము కదా! ఆ బ్యాటర్‌తో గారెలనైతే వేశాను. గారెల కోసమైతే చెయ్యి కొద్దిగా తడుపుకొని, ఈ గారెల బ్యాటర్‌ని కొద్ది కొద్దిగా తీసి మధ్యలో హోల్ పెట్టి, ఇలా గారెల్లా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా గారెలన్నీ మీడియం ఫ్లేమ్‌లో డీప్ ఫ్రై అయితే చేశాను. ఈ గారెలు కూడా రెడీ అయ్యాయండి. అమ్మవారికి ఎక్కువగా నైవేద్యాలు పెట్టాలనుకునే వాళ్ళైతే పూర్ణం బూరెలు, పరమాన్నం, పులిహోరతో పాటు ఈ 5 రెసిపీలను కూడా చేసి పెట్టండి. ఈజీగా తొందరగా అవుతాయండి ఈ నైవేద్యాలైతే. ఈ నైవేద్యాలన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి. ఈ రెసిపీలన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.